హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాల్లో భాగంగా ఈ జూన్ నెలలో అమలు చేసే పథకాల గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారు. ఈ జూన్ నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యంగా 4 పథకాలకు సంబంధించి మార్గదర్శకాలు సిద్ధం చేసి పథకాలను ప్రారంభిస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు. ఇక ఈ పథకాలకి సంబంధించి ఒక్కొక్కటిగా ఈ వీడియోలో డేట్స్ తో సహా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ముఖ్యంగా ఈ జూన్ నెలలో కొత్త పెన్షన్లు, తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధుల విడుదల, ఎన్టీఆర్ హౌసింగ్, అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కి సంబంధించి ఇలాగా ఈ 4 పథకాలకు సంబంధించి ముఖ్యమైన సమాచారం అందిస్తానండి. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడు మాత్రమే మీరు పూర్తి సమాచారాన్ని తెలుసుకోగలుగుతారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్, అలర్ట్స్ అన్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే మీకు ముందుగా అప్డేట్ చేస్తాను. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చాను. ప్రతి ఒక్కళ్ళు ఆ లింక్ మీద క్లిక్ చేసి తప్పకుండా జాయిన్ అవ్వండి. ఇంకా మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే గంట వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్లు అయితే ఆల్ లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులందరికీ వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. తద్వారా వాళ్ళు కూడా సమాచారాన్ని తెలుసుకోగలుగుతారండి. ఇక మనం విషయానికి వచ్చినట్లయితే ముందుగా నిన్నటి రోజుతోటి అంటే జూన్ 2వ తారీఖు తోటి ఈ పెన్షన్ల పంపిణీ అయితే జూన్ నెలకు సంబంధించి పూర్తి చేశారండి. గ్రామ వార్డు సచివాలయ అధికారులచే దాదాపు 63 లక్షల మందికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో అన్ని రకాల పెన్షన్ల పంపిణీ అయితే పూర్తయింది. ఇంకా ఈ 2 రోజుల్లో ఎవరైతే పెన్షన్ తీసుకోలేదో జూన్ 3వ తారీఖు కూడా మీరు పెన్షన్ అయితే తీసుకోవచ్చు అనమాట. ప్రస్తుతం మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. ఇంకా ఎవరైనా పెన్షన్ తీసుకోకపోతే వెంటనే ఈ రోజు అంటే జూన్ 3వ తారీఖు అయితే తీసుకోండి. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కొత్తగా 897 మందికి కొత్త పెన్షన్లు అయితే శాంక్షన్ చేసి వారికి మంజూరు పత్రాలు కూడా అందించడం జరిగిందండి. అలాగే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 2 రకాల కొత్త పెన్షన్లకి సంబంధించి ఈ జూన్ నెలలో అవకాశం కల్పించబోతున్నారు. అందులో ముందుగా స్పౌస్ కేటగిరీ పెన్షన్లకి సంబంధించి అప్లికేషన్లు అయితే జూన్ 3వ తారీఖు తోటి ప్రారంభం కానున్నాయండి. ఎవరైతే భర్త లేని మహిళలు ఉన్నారో జూన్ 3వ తారీఖు నుంచి జూన్ 15వ తారీఖు వరకు కూడా ఈ స్పౌస్ కేటగిరీ పెన్షన్లకైతే దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కొరకు మహిళలు మీ భర్త యొక్క డెత్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇలా ఈ డాక్యుమెంట్స్ అన్ని మీరు తీసుకుని వెళ్లి మీ గ్రామ వార్డు సచివాలయంలో ఈ నెల 15వ తారీఖు లోపు సబ్మిట్ చేస్తే ఈ నెల 3వ వారం లోపు అయితే మీ పెన్షన్ శాంక్షన్ చేయడానికి ఎంపీడీఓ ఆఫీస్ కి అయితే మీ అప్లికేషన్ వెళ్తుందండి. అక్కడ మీ అప్లికేషన్ అనేది వెరిఫికేషన్ జరిగిన తర్వాత కేవైసీ ప్రాసెస్ అయితే చేస్తారు. ఇది పూర్తయిన వెంటనే వచ్చే నెల అంటే జూలై 1వ తారీఖు నుంచి మీకు కొత్త స్పౌస్ పెన్షన్ కింద డబ్బులు 4,000 రూపాయలు అయితే అందుతాయండి. కాబట్టి ఈ విధంగా ఎవరైతే మహిళలు వారి యొక్క భర్త ఎన్టీఆర్ పెన్షన్ తీసుకుంటూ ఉండి చనిపోయినట్లయితే అటువంటి మహిళలకి ఇది ఒక మంచి అవకాశం అండి. ప్రతి నెల మనకి అప్లికేషన్లు అయితే విడుదల చేస్తారనమాట. జూన్ 3వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక రెండవది చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా వితంతువులు ఎవరైతే ఉన్నారో అంటే ఇందాక చెప్పిన వాళ్ళు మొదటి రకం కేటగిరీ అండి, ఇప్పుడు చెప్పే వాళ్ళు సెకండ్ కేటగిరీ అన్నమాట. ఇది ఎలాగుంటుందంటే ఎవరైతే మహిళలు వారి భర్తకి ఎలాంటి పెన్షన్ రాకుండా ఉండి వారి యొక్క భర్త చనిపోయినట్లయితే అటువంటి వితంతు మహిళలందరికీ కూడా ఈ జూన్ నెల 12వ తారీఖు నుంచి కొత్త పెన్షన్లకి అవకాశం కల్పిస్తామని మనకి ఇటీవల జరిగిన ప్రెస్ మీట్ లో మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే చెప్పారు. అయితే వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే కొత్తగా ఎవరైతే వితంతు మహిళలు ఈ కొత్త పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్నారో వారికి జూన్ 12 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారండి. అంతేగాని మీకు డైరెక్ట్ గా పెన్షన్ అనేది శాంక్షన్ చేయరు. అలాగే ఎవరైతే వితంతు మహిళలు గత వైసీపీ ప్రభుత్వంలో ఈ యొక్క కొత్త వితంతు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారో వారికి 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది పూర్తయినట్లయితే వారి యొక్క పేరు అనేది ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ లోకి అయితే వస్తుంది. సో ఇలాగా ఎవరి పేర్లు అయితే ఎలిజిబిలిటీ లిస్ట్ లోకి వస్తాయో అటువంటి వితంతు మహిళలకు జూన్ 12వ తారీఖు నుంచి కేవైసీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారండి.
అంటే మీ దగ్గర నుంచి కొన్ని డాక్యుమెంట్స్ అయితే తీసుకుంటారు. ఆ డాక్యుమెంట్స్ తీసుకుని కేవైసీ ప్రాసెస్ అనేది చేసి కొత్త పెన్షన్లు అయితే మీకు మంజూరు చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు అర్థమైంది కదా, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కి సంబంధించి ఈ జూన్ నెలకి సంబంధించి అప్డేట్ అయితే ఇదండి. అలాగే రేషన్ కార్డులు ఉన్న వారికి జూన్ 1వ తారీఖు నుంచి రేషన్ పంపిణీ అయితే ఇప్పటికే మొదలైంది. ఇక్కడ మనకున్న లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే మనకి జూన్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మాత్రమే కాదండి, మీకు 21వ తారీఖు వరకు కూడా రేషన్ పంపిణీ అయితే ఉంటుంది. దీనికి సంబంధించి కూడా లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారనమాట. ఈ రేషన్ పంపిణీలో భాగంగా కార్డులో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా 5 కేజీల బియ్యంతో పాటు రాగులు, జొన్నలు, పంచదార అయితే పంపిణీ చేస్తారు. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రమే రాగులు, జొన్నలు ఇస్తున్నారు, మరికొన్ని జిల్లాల్లో పంచదార ఇవ్వట్లేదు అనేసి మనకి ఒక సమాచారం అయితే ఉంది. మరి అది ఎంతవరకు నిజమో మీరే చెప్పాలి. తర్వాత ఇక విద్యార్థులకి సంబంధించి తల్లికి వందనం పథకం ఈ జూన్ నెలలో 13,000 రూపాయలు అయితే జమ చేయబోతున్నారండి. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి స్కూల్స్, కాలేజెస్ డేటా ఆధారంగా ఈ 2026 జూన్ 19వ తారీఖు నుంచి ప్రతి ఒక్క తల్లి ఖాతాల్లోకి 13,000 రూపాయల చొప్పున డబ్బులు అయితే విడుదల చేస్తారు. అయితే మనకి తల్లికి వందనం పథకం అనేది ఇక్కడ 2 ఫేజెస్ గా చేస్తారండి. 1 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు, అలాగే కొత్తగా ఎవరైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అవుతున్నారో వాళ్ళకి, ఇంకా ఫస్ట్ క్లాస్ లో ఎవరైతే జాయిన్ అవుతున్నారో అటువంటి పిల్లలకి, ఈ విధంగా 2 ఫేజుల్లో మనకి ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని అయితే అమలు చేస్తారు. ఏ విద్యార్థికి అయితే 75% హాజరు ఉంటుందో, అంటే అటెండెన్స్ ఉంటుందో వారికి మాత్రమే ఈసారి తల్లికి వందనం డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి అటెండెన్స్ కూడా చాలా ఇంపార్టెంటే. అయితే ఈ 2026లో విడుదల చేసే తల్లికి వందనం పథకానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ అనేది ఉంటుందనేసి నిన్న మొన్నటి వరకు మనం అనుకున్నాం. కానీ ప్రస్తుతం అలాంటి దరఖాస్తు ప్రక్రియ ఏమీ లేకుండానే ఈ 2025-26 అంటే గత విద్యా సంవత్సరానికి సంబంధించి స్టూడెంట్ యొక్క డేటా ఆధారంగా ఈ డబ్బులు అయితే విడుదల చేయనున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఎవరైతే విద్యార్థులు జాయిన్ అవుతున్నారో మీరు ఒకవేళ ఎస్సీ క్యాస్ట్ కి చెందిన వాళ్ళైతే ఖచ్చితంగా స్టూడెంట్ అకౌంట్ అయితే మీరు ఓపెన్ చేసుకోవాలండి. మీకు స్టూడెంట్ అకౌంట్ లో మాత్రమే డబ్బులు అయితే జమ చేస్తారనేసి ప్రభుత్వం ఎప్పుడో అప్డేట్ ఇచ్చింది. కాబట్టి స్టూడెంట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక తర్వాత ఎన్టీఆర్ హౌసింగ్ గురించి మనం మాట్లాడినట్లయితే చాలా మంది ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ దీనికి సంబంధించి లిస్ట్ ఎప్పుడు వస్తుందనేసి ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారనమాట. ప్రస్తుతం మనకున్న సమాచారం ప్రకారం మన స్టేట్ పోర్టల్లో అన్ని లిస్టులు అయితే అప్డేట్ చేసి వెరిఫికేషన్ అయితే పూర్తి చేశారని అధికారులు అయితే స్పష్టం చేశారు. 10 లక్షల కంటే ఎక్కువ అప్లికేషన్లు అయితే వచ్చాయి. ఇందులో 7 లక్షల మందిని అయితే సెలెక్ట్ చేసినట్లు, వీరికి ఎలిజిబిలిటీ ఉంటుంది అని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రస్తుతం మనకి అప్డేట్ అయితే ఇచ్చిందండి. వీరి వివరాలన్నీ సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్లోకి అయితే పంపించారనమాట. ఇక ఫైనల్ గా సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇది అప్రూవ్ చేసి ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తే ఏపీ ప్రభుత్వం ఇళ్లను పంపిణీ చేయడం జరుగుతుంది. అయితే మనకి ప్రస్తుతం ఇది పెండింగ్ అయితే ఉందన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి ప్రాసెస్ అనేది పెండింగ్ ఉంది. ఈ పెండింగ్ వర్క్ అనేది మనకి కంప్లీట్ అయితే దాదాపు మొదటి విడతగా 1,00,000 ఇళ్లను పంపిణీ చేస్తామని మంత్రి కొలుసు పార్థసారథి గారు అయితే అన్నారు. మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా, housing.ap.gov.in ఈ వెబ్సైట్ లో ఈ లిస్టు విడుదలైన తర్వాత బెనిఫిషియరీ సెర్చ్ అని ఉంటుందండి. అక్కడికి వెళ్లి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే మీకు ఇల్లు అనేది శాంక్షన్ అయిందా లేదా అనేది మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి ఇదనమాట ఈ యొక్క ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కి సంబంధించి అప్డేట్. ఇక నెక్స్ట్ తర్వాత అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి జూన్ నెల 3వ వారంలో గానీ జూలై నెల మొదటి వారంలో గానీ ఈ డబ్బులు అయితే విడుదల చేయడానికి అవకాశం ఉంది. మనకి అన్నదాత సుఖీభవ 4వ విడత కింద 5,000 రూపాయలు అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది. ఇక పిఎం కిసాన్ 22 విడతల డబ్బులు అయితే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం అయితే రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేసింది. ఇక 23వ విడత డబ్బులు అయితే విడుదల చేస్తే 2,000 రూపాయలు అయితే వేస్తారు. టోటల్ గా 5,000 ప్లస్ 2,000 7,000 రూపాయలు అయితే భూమి ఉన్న రైతన్నల ఖాతాల్లోకి అయితే ప్రభుత్వాలు జమ చేయనున్నాయి. ఇక దీనికి సంబంధించి మనకి ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావాల్సి ఉంది. దీనికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో మీకు మళ్ళీ ఏమన్నా అప్డేట్ వస్తే తప్పకుండా మీకు తెలియజేస్తానండి. సో ఇదనమాట, చూశారు కదా మనకి మొత్తం ఈ జూన్ నెలలో 4 పథకాలకు సంబంధించి కొత్త పెన్షన్లు గానీ రైతన్నలకు సంబంధించి, అలాగే ఈ యొక్క హౌసింగ్ స్కీమ్, ఈ యొక్క ఇళ్లకు సంబంధించి తల్లికి వందనం పథకం, అలాగే వితంతు పెన్షన్లు ఇవన్నీ కూడా ఈ జూన్ నెలలో అయితే ప్రారంభం చేయబోతున్నారు. కాబట్టి వీడియోని మీ స్నేహితులందరికీ తప్పకుండా షేర్ చేయండి, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ వీడియోలో ఉన్న సమాచారాన్ని అయితే తెలుసుకోగలుగుతారు.
ఇంకా ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ప్రతిరోజు మన ఛానల్ అందిస్తూ ఉంటాను. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేశాక పక్కనే మీకు గంట వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్లు అయితే ఆల్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులందరికీ షేర్ చేయండి. పక్కనే హైప్ అని ఉంటుంది, దాన్ని నొక్కి హై పాయింట్స్ కూడా ఇవ్వండి. మరికొంతమందికి వీడియో అయితే రీచ్ అవుతుంది అనమాట. సో ఇదండి విషయం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తోటి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో టిల్ ద ఎండ్.